ఓం నమ శివాయ. ఈరోజు 50వ రోజు పారాయణ. సదాశివుని పరమపురుషుడు, ఈశ్వరుడు, శివుడు, శంభుడు, మహేశ్వరుడు అని పిలిచెదరు. ఆ స్వామి తన తల మీద ఆకాశగంగను ధరించును. ఆయన పాలభాగమున చంద్రుడు శోభాయమానుడైయుండును. ఆయన పంచముఖుడు. ఒక్కొక్క ముఖమునందు మూడేసి నేత్రములుండును. ఆయన చిత్తము సదా ప్రసన్నమయుండును. ఆ స్వామి 10 భుజములు కలిగి త్రిశూలధారి అయ్యుండును. ఆ ప్రభువు శుభ అంగములందలి ప్రభలు కర్పూరముతో సమానమైన శ్వేతగౌర వర్ణములు. ఆయన తన అంగములన్నింటి యందు భస్మ విలేపనము చేసుకునియుండును. ఆ కాలరూపమైన బ్రహ్మ ఒకే సమయమున శక్తికి నాథుడయి శివలోకము అను పేరుగల క్షేత్రమును నిర్మించెను. ఆ ఉత్తమ క్షేత్రమునే కాశీ అని అందరు. అది పరమ నిర్వాణ క్షేత్రము లేక మోక్షస్థానము. సకలమునకును అతీతమై విరాజిల్లుచుండును. శక్తి శివుడు, ప్రియా ప్రియతముని రూపములు, పరమానంద స్వరూపములు. వారు ఇరువురు ఆ మనోహర క్షేత్రముకు కాశీయందు నిత్యము నివాసముందరు. కాశీపురము పరమానంద స్వరూపము. మునీంద్ర శివ ప్రళయకాలమునందు కూడా ఆ క్షేత్రమును వదలకుండా తమ సాన్నిధ్యమును ప్రసాదించుచునే ఇందురు. విద్వాంసులకు పురుషులు దానిని అవిముక్త క్షేత్రము అని కూడా చెప్పెదరు. ఈ క్షేత్రము ఆనందహేతువు. పినాకధారియగు శివుడు ఈ క్షేత్రమునకు మొదట ఆనందవనము అని పేరు పెట్టెను. దాని తర్వాత అది అవిముక్తము అను పేరుతో ప్రసిద్ధి చెందినది. దేవర్షి పార్వతీ శంకరులు ఒకనాడు ఆనందవనములో విహరించుచున్న సమయమున వారి మనస్సులో ఎవరినైనా రెండవ పురుషుని సృష్టించవలెనను కోరిక కలిగెను. అతని మీదనే ఈ సృష్టిని కొనసాగించు గొప్ప భారమును ఉంచెదము. మనమిరువురమును కాశీలోనే ఉండి స్వేచ్ఛగా విహరించెదము. నిర్వాణమును కూడా మన అధీనముననే ఉంచుకుందుము. మన అనుగ్రహముతో సృష్టించబడిన పురుషుడు ఎల్లవేళలా సమస్తమును సృష్టించుచుండును, పాలన చేయును, చివరకు సర్వమును సంహరించును. ఈ చిత్తము ఒక సముద్రముతో సమానము. దీని యందు ఉత్తుంగ తరంగములు లేచి లేచి దీనిని చంచలము చేయును. ఇందులో సత్వగుణ రూపరత్నము, తమోగుణ రూపము అయిన గ్రాహము, రజోగుణ రూపమైన ముత్యము నిండి ఉన్నది. ఈ విశాల చిత్తమును సముద్రమును సంకుచితమునరించుటకు మనమిరువురమును ఆ పురుషుని దయవలన ఆనందకాననమందు సుఖముగా నివసించదము. ఈ ఆనందవనము అను స్థానము ఎటువంటిదనగా, ఇచ్చట మన మనోవృత్తి అన్ని వైపుల నుండి కుంచుకుపోయి దీని అందే లగ్నమై ఉన్నది. బాహ్య ప్రపంచము బాధలతో వ్యాకులతకు లోలైనట్లు అనిపించుచున్నది. ఇట్లు నిశ్చయించి శక్తితో కూడి సర్వవ్యాపి అయిన పరమేశ్వరుడు శివుడు తన వామభాగము యొక్క 10వ అంగమును అమృతీకరణము చేసెను. వెంటనే 3 లోకములందు అత్యంత సుందరుడైన ఒక పురుషుడు ప్రత్యక్షమైను. అతడు మిగుల శాంత స్వభావుడు. అతనిలో సత్వగుణము అధికముగా నుండెను. అతడు గాంభీర్యమునకు అంతు తెలియని సముద్రుడు. క్షమాయను గుణముతో కూడిన ఆ పురుషునికి సమానమైన వాడు ఎంత వెతికినను ఎచ్చటనూ దొరకడు. అతని శరీర కాంతి ఇంద్రనీలమణితో సమానమైన శ్యామవర్ణము. అతని ప్రతి అంగము దివ్యశోభలతో లలరారుచుండెను. నేత్రములు వికసించిన కమలముల వలె సుశోభితములు. శ్రీయంగముల మీద బంగారు కాంతి కలిగిన సుందరములగు 2 పట్టు పీతాంబరములు సౌందర్యమును ఇనుమడింపజేయుచుండెను. పరాజయమెరుగుని ఆ వీరుడు తన ప్రచండ భుజదండములతో కనుల విందు గావించుచుండెను. పిమ్మట ఆ వీర శిరోమణి పరమేశ్వరుడు శివునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను. స్వామి, నా పేరును నిర్ణయింపుడు, నేను చేయవలసిన పనిని తెలుపుడు. ఆ పురుషుని మాటలను విని మహేశ్వర భగవానుడగు శంకరుడు నవ్వుచు మేఘ గంభీర నిష్పనములతో ఇట్లు పలికెను. శివుడు వచించెను. వత్స, వ్యాపించి ఉందువు గనక నీవు విష్ణువు అని పేరుతో ప్రసిద్ధుడు. ఇదేగాక మరి ఇంకెన్నో పేర్లు నీకుండను. అవన్నీయును భక్తులకు సౌఖ్యమును చేకూర్చునగును. నీవు సుస్థిరమగు ఉత్తమ తపము చేయము, అది ఏ సమస్త కార్యములకు సాధనయగును. అట్లు పలికి శివభగవానుడు శ్రీ విష్ణువునకు శ్వాసమార్గమున వేదజ్ఞానమును ప్రసాదించును.
పిదప ఎప్పుడునూ చితుడు కాని విష్ణు భగవానుడు శివునకు నమస్కరించి చాలా గొప్ప తపస్సు చేయసాగెను. శక్తితో కూడా పరమేశ్వరుడు శివుడు పార్షద గణములతో కూడి అచ్చట నుండి అంతర్ధానమందెను. విష్ణు భగవానుడు సుదీర్ఘకాలము కఠోర తపమాచరించెను. తపో పరిశ్రమతో భగవంతుడు అగు విష్ణువు అంగముల నుండి నానా విధములైన జలధారలు వెడలను. ఇదంతయు శివమాయ చేతనే సంభవించను. మహాముని ఆ జలము శూన్యమైన ఆకాశమున అంతయు వ్యాపించను. ఆ బ్రహ్మరూప జలము తన స్పర్శతోనే సకల పాపములను నశింపచేయునదిగా సిద్ధించను. అప్పుడు అలసిపోయిన పరమ పురుషుడు విష్ణువు స్వయముగా ఆ నీటి యందు శయనించెను. చాలా కాలము వరకు మిక్కిలి ఆనందముతో ఆ నీటి యందే ఉండెను. నార అనగా జలము. ఆ జలమునందు శయనించు కారణమున ఆయనకు నారాయణుడు అను శృతి సమ్మతమైన నామము ప్రసిద్ధమయ్యను. అప్పుడు ఆ పరమపురుషుడగు నారాయణుడు తప్ప ఇతర ప్రాకృత వస్తువు ఏదియును లేకుండెను. దాని తరువాతనే మహాత్ముడగు ఆ నారాయణ దేవుని నుండి సమయోచితముగా సకల తత్వములు ప్రకటితములయ్యను. ధీమంతుడమైన విద్వాంసుడా, నేను ఆ తత్వముల ప్రాదుర్భావ విధానమును తెలిపెదను వినుము. ప్రకృతి నుండి మహత్తత్వము ప్రకటితమయ్యను. మహత్తత్వము నుండి సత్వరజస్తమో గుణములు కలిగెను. ఆ గుణముల భేదము చేతనే త్రివిధములైన అహంకారములు ఉత్పన్నమయ్యను. అహంకారము నుండి పంచతన్మాత్రలు పుట్టెను. ఆ తన్మాత్రల నుండి పంచభూతములు ప్రకటమయ్యను. అప్పుడే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కూడా ప్రాదుర్భవించెను. మునిశ్రేష్ట, ఈ విధముగా నేను మీకు తత్వముల సంఖ్య తెలిపితిని. వీటిలో నుండి పురుషుడు తప్ప మిగిలిన తత్వములన్నీను ప్రకృతి నుండి ప్రకటింపబడినవి కనుక అవి అన్నీను జడములు. తత్వముల సంఖ్య 24. అప్పుడు ఏకాకారమైనట్టి 24 తత్వములను గ్రహించి ఆ పరమపురుషుడు నారాయణ భగవానుడకు శివుని ఇచ్ఛతో బ్రహ్మరూప జలమున నిదురించెను. ఓం నమ